अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. మరియు అల్లాహ్ మీ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ అనే గ్రంథం ద్వారా వహీ రూపంలో మనకి కొన్ని జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారు. వాటిల్లో కొన్ని విషయాలు ఏమిటంటే పరిశుభ్రత విశ్వాసంలో సగభాగమని ఇస్లాంలో చెప్పడం జరిగింది. శరీరం పరిశుభ్రంగా ఉండాలి, దుస్తులు అంటే బట్టలు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, ఇల్లాలు పరిశుభ్రంగా ఉండాలి, ఇంట్లో వారు పరిశుభ్రంగా ఉండాలి, ఇంట్లో వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, మరియు పరిసరాలు కూడా ఇరుగు పొరుగు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మాటల్లో ఎటువంటి బూతులు ఉండొద్దు, మరియు మన యొక్క ఆహారపు అలవాట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన యొక్క చేతలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, మరియు మనం గుట్కా, సిగరెట్టు, తంబాకు, జరదా, మద్యం ఇటువంటివి తిని లేదా తాగి లేదా అమ్మి మనం అపరిశుభ్రాన్ని పెంచకూడదు, వాటి జోలికి గురి కావద్దు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, పచ్చి వెల్లుల్లి మరి అల్లము తినవచ్చు, కానీ అవి తిని మస్జిద్కి వెళితే ఫరిష్టాలకి ఇష్టం ఉండదు అని చెప్పడం జరిగింది. వాటి యొక్క వాసన, మరి వీటి యొక్క వాసనే తినవచ్చు, ఇది హలాలే, కానీ మస్జిద్కి వెళ్ళే ముందు ఇది హరామ్ అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మద్యం హరాం, పాపం, అన్ని పాపాలకు తల్లి వంటిది మద్యం, మరి ఈ యొక్క మద్యం జోలికి వెళ్ళకండి, దీన్ని వదిలేయండి అని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రళయం వచ్చే ముందు ఈ యొక్క మద్యం అనేక రూపాలలోకి అనేక పేర్లలోకి మారుతుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరిగింది. అంటే నీళ్ళ రూపంలో కానీ, గాలి రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, ఆకుల రూపంలో కానీ, పదార్థాల రూపంలో కానీ, ట్యాబ్లెట్ల రూపంలో కానీ, మరి అనేక రకాల డ్రగ్స్ రూపంలో కానీ ఈరోజు అనేక రకాల పేర్లతో ఈ యొక్క మత్తు పదార్థాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అపరిశుభ్రత కలిగినటువంటి లేదా ఇవి హాని కలిగించేటివి శరీరానికి, ఆరోగ్యానికి, సమాజానికి, కుటుంబానికి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను హాని కలిగించేటటువంటి వీటిని మనం కొనకూడదు, వీటిని మనం అమ్మకూడదు, వీటి ద్వారా డబ్బు సంపాదించి మన కుటుంబాన్ని సంపాదించుకోవాలా, పోషించుకోవాలని ఆలోచించకూడదు అని ఇక్కడ ఇస్లాం ఆధారంగా మనకి అర్థమవుతూ ఉంది. మరి ఏది ఏమైతేనేమి ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్న విషయాల ఆధారంగా చూసినట్లయితే మరి అనేక రకాల పేర్లలోకి అనేక రకాల రూపాల్లోకి